హల్లెలూయా. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి, యేసయ్య మాటలు ధ్యానిద్దాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం. మీరు ఇతర దేశాల్లో ఉన్నవారైతే ఏ సమయంలో మీరు వింటున్నారో, ఎలాగో ఆశీర్వదించబడుతున్నారు అన్న మీ ప్రైజ్ రిపోర్ట్స్ను, అలాగే మీ ప్రేయర్ బర్డర్స్ను మాకు ఎప్పటికప్పుడు వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి. ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే మీకు వేరే నెంబర్ ఇస్తున్నాం కదా, 91001008 నెంబర్కి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఆధ్యాత్మికంగా బలపడి స్థిరపడి ప్రభు రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండాలని, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘంలో ఉండాలన్న భారంతో ఈ పరిచర్య చేస్తున్నాం. కాబట్టి ప్రభు వాక్యం ద్వారా మనం తీర్చిదిద్దబడి సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నేను త్వరగా వస్తానన్న నీవు వస్తావని, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా నీవు ఆలస్యం చేయవాడు కాదు, కానీ నీవు ఒక్కడ నశించక అందరూ అంతటా మారు మనసు పొందవలనని మా నిమిత్తమే నీవు ఆలస్యం చేయుచున్నావని గ్రహించుకుంటూ నీవు వచ్చే వరకు మా విశ్వాసమును కాపాడుకొని మా చుట్టూన్న వారికి నీ ప్రేమను ప్రకటించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. అవునండి, మన ప్రభువు వస్తాడండి. ఆయన మెస్సయ్య వస్తాడు, లోకరక్షకుడు జన్మిస్తాడని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు నెరవేరింది. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన లోకంలోనికి రానే వచ్చాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా మన కొరకు ఆయన శ్రమపడి మన యొక్క శాపమును, పాపమును కొట్టివేయట కొరకు సిలువలో యాగమై అర్పణించుకొని మనకు విడుదల కలుగజేశాడు. పునరుద్ధానుడై ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఏ రీతిగా ఆయన ఆకాశంలోనికి ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే మేఘారూఢుడై రాబోతాడని మాటను ఆ రోజే తెలియజేశాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు రాకడ గుర్తులన్నీ ఈ రోజున నెరవేరుతున్నాయి. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, భక్తి ఆచారంతో ఆగిపోతుంది. పైకి భక్తి గల వారి గురించి శక్తిని ఆశ్రయించిన వారిని చూస్తున్నాం. నిజంగా క్రీస్తు కొరకు జీవించాలన్న వారు హింసల పాలవటం చూస్తున్నాం. నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి, దూషించి, నిందిస్తారని ప్రభు ముందే చెప్పాడు కదా. అవి అక్షరాల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఓర్పుతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను అండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, అంటే ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు నిమిత్తము దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, అనేదో సిలువలో వేలాడిన ఒక సామాన్యమైన గలిలీయుడు అనుకున్నారే కానీ ఆయన ప్రభావముతో కొదమ సింహం వలె ఆయన మేఘము నుండి దూతలతో అగ్ని జ్వాలలలో నుండి ప్రత్యక్షమైనప్పుడు దేవుని నెరుగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, దేవునిని ఎరగని వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, చాలామంది దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు. యేసుని గురించి ప్రకటించకపోతే యేసయ్యను ఎలా ఎరుగుతారు? వినని దాని మంది ఎలా విశ్వాసం ఉంచుతారు? క్రీస్తుని గురించి ప్రకటించాలి. వారు విశ్వాసం ఉంచినట్లు. వారు క్రీస్తును నమ్ముతారో లేదో ఎవరిష్టం వారిది. ఇందులో బలవంతమేం లేదు. బట్ యూ మస్ట్ ప్రీచ్ ద గాస్పల్ ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ దెమ్. వాళ్ళకి రక్షకుడు కూడా ఉన్నాడు అని తెలియనట్లుగా సువార్తను ప్రకటించాలి.
సువార్తను ఆటంకం చేయటం ఎందుకండి? ఎవరిని బలవంతం చేయటం కాదు ఇది. ఇది మంచి, ఇది చెడు అని తెలిస్తేనే కదా నువ్వు ఏది కావాలో కోరుకోవడానికి. అంతే. యేసయ్య ప్రేమను కనుపరచాలి, ప్రకటించాలి, చూపించాలి. అయితే ప్రభువుని ఎరగని వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రపంచంలో ఎంతోమంది యేసుని గురించి వినని వారు ఉన్నారు. అందుకే ఈ ప్రయాసం. ఉదిగంతముల వరకు ఆయన సువార్త ప్రకటించబడాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారు విన్నారు. వీళ్ళు ఎరుగుదురు, వీళ్ళు తెలుసు ప్రభు మాట. యేసయ్య శిలువ ప్రేమను గురించి అనేకసార్లు విన్నారు. శిలువ ద్వారా పాప క్షమాపణ ఉందని విన్నారు. విని దానికి లోబడతలేదు. అవును, మీరు వినని వారా? విని లోబడని వారా? విని లోబడుచున్నవారా? ఇక్కడ మనం పరీక్షించుకోవాలి. మనం ఎవరో ఎరగని వారు అంటానికి లేదు. వాక్యం ఆల్రెడీ వింటున్నాం కదా. కానీ ఎరిగిన వినిన సత్యానికి లోబడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా? వాక్యాన్ని విని లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా లేదా? ఈ యాసిడ్ టెస్ట్ అంటారు చూడండి. ఒకటే గుర్తు, మీరు నిజంగా ప్రభువు సువార్తకు లోబడితే మీ బ్రతుకులో అన్నీ బాగుంటాయని అంటున్నారు కదా. కాదు కాదు కాదు. శ్రమలు ఉంటాయి. అందరూ మీతో ఏకీవించరు. అందరితో మీరు ఏకీవించరు కాబట్టి అందరూ మీతో ఏకీవించరు. అందరూ మిమ్మల్ని గౌరవించరు. ఎందుకంటే నీ విలువ క్రీస్తుని ఎరిగిన వారికి తెలుసు, కానీ లోకస్తులకి ఏం తెలుస్తుంది? ప్రభువు దృష్టిలో నువ్వెంత గొప్పవాడివో ప్రభువుని ఎరిగిన నీవు ఆయన బిడ్డవని ఆయన ఎరిగిన వారు గుర్తిస్తారు, కానీ ఆయన ఎరగని వారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు వాళ్ళలాగా లేమని మనల్ని ద్వేషిస్తారు. ప్రభు అన్నాడు కదా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడద్దు. మీరు నాకు చెందిన వారు. ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి, ఈ లోకం నన్ను ఎరగలేదు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అవును, క్రీస్తు నిమిత్తం శ్రమపడటం గొప్ప భాగ్యమని, నిందించబడటం గొప్ప శ్లాఘ్యతని మీరు నమ్ముతున్నారా? ఎవడు పాపం చేసి దాని శ్రమనందటం వలన, ఒక 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 తాగుబోతు దెబ్బలు తిట్టడం వలన, ఒక దొంగ బంధించబడటం వలన, చెరలో పెట్టబడటం వలన, ఒక వ్యభిచారి అవమానాలు పాలవటం వలన వారు ఏదో త్యాగం చేస్తారంటే కాదు, వారు చేసిన పాపానికి వారు పరిహారం పొందుతున్నారు. అయితే ఎవడైనా నువ్వు క్రీస్తు యేసున వలన శ్రమ పొందిన ఎడలా, క్రీస్తు నమ్ముకున్నావనే వంకబెట్టి నిన్ను మనుషులు బాధ పెట్టి శ్రమ పెట్టి తిట్టి కొట్టి చెదరగొట్టడానికి ప్రయత్నించిన ఎడలా నువ్వు ఎంతో ధన్యుడవు. నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావు. అందరితో నువ్వు సమ్మతంటే ఎమ్మతం సమ్మతమని అందరితో ఏకీవిస్తే నిన్నెందుకు ఎవరు పక్కన పెట్టరు కదా. కానీ ప్రభు కొరకు నీవు ఇరుకు మార్గాన్ని కోరుకున్నప్పుడు, అపవిత్రమైన కార్యాలతో పాలు పంపులు పొందనప్పుడు, నువ్వు ఈ లోకానికి నో చెప్పి క్రీస్తును హత్తుకున్నప్పుడు లోకం మిమ్మల్ని తప్పకుండా ద్వేషిస్తుంది. బట్ డోంట్ వరీ, నా సమాధానం నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. అంతేకాదు, ఇదిగో చూడండి, ఇంకెంతకాలం ప్రభు నిమిత్తం నేను శ్రమపడాలి, ఇంకెంతకాలం నిందించబడాలి అననే వారికి ఇక్కడ మంచి జవాబు ఉంది. దయచేసి గమనించండి. ఆయన అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు ఆయన నెరుగుడు వారికి, ప్రభువు యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయుటకును, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. నన్ను శ్రమ పెడుతున్నారు అనే వారలారా, ప్రభువు నిమిత్తం, ప్రభువు నమ్ముకున్నానని నా ఇంటి వారు నన్ను తోసేశారు, నా యజమాని నన్ను నిందిస్తున్నాడు, నా బంధువులు నన్ను అవమానిస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను మాటికి మాటలతో నిందిస్తున్నారు. నేను ఎంత మాత్రమో ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అనే సహోదరుడా,
సహోదరి, డోంట్ వర్రీ. దొంగవయ్యావని, వ్యభిచారమయ్యావని అవన్నీ తిరిగితే బాధపడు, సరిచేసుకో. కానీ ప్రభువు నిమిత్తమై నువ్వు నిందించబడుతున్నప్పుడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులేయండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగను. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు శ్రమ పొందుచున్న నీకు విశ్రాంతి. ఈ లోకంలో కాసేపు నిద్రపోవటం విశ్రాంతి కాదండి. విశ్రాంతి, ప్రయాస, ఆయాసం, యాంగ్జైటీ, ఆతృత, ఆకలి, దప్పుకలు, భయం, భీతి, వ్యాధి, బాధ, మరణం లేని పరలోక రాజ్య వారసులుగా చేయుటకు ప్రభు వస్తున్నాడు. వేగారుండే నిన్ను శ్రమ పెట్టిన వాటి గురించి నువ్వేం బాధపడకు. నిన్ను శ్రమ పెట్టిన వారికి శ్రమ ఉంది. దయచేసి గమనించండి. క్రీస్తు నామమును అవమానపరిచేవారు, ఆయన నామాన్ని తృణీకరించిన వారు, ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కి దేవుడు ఇచ్చే రక్షణను, విమోచనను తృణీకరించేవారు, ఆయన ప్రేమను తృణీకరించేవారు ఊరుకో ఉంటారండి. ఏది నీవు చేస్తున్నావో దానికి నీవు ప్రతిఫలం వస్తుంది కదా. మంచి అయితే మంచి, చెడ్డైతే చెడ్డే కదా. నిన్ను రక్షించే ప్రభువును, నీ కొరకు యాగమై త్యాగమై రక్తం చెందించిన ప్రభువును నువ్వు దూషిస్తే, నీకు సహాయం చేసే దేవుడిని నువ్వు ధిక్కరిస్తే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వైద్యుడు ఒక పేషెంట్కు సహాయం చేస్తున్నాడు. అతన్ని బతికించాలని, ఆరోగ్యవంతుని చేయాలని ప్రయాసపడుతుంటే నువ్వు డాక్టర్ మీదే ఎదురుదన్ని నువ్వు ఎవడోరా పోరా అంటే నీ గతేమవుద్దండి. అదే స్థితి యేసును కాదని ఇష్టానుసారంగా జీవించే వారికి కలుగుతుందన్నది అతిశయోక్తి కాదండి. మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతియో అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. హల్లెలూయా. నా శ్రమకి అంతం లేదా? నా బాధలు ఇంకా తొలగవా? ఈ అవమానము, నింద నేను ఇంకెంతకాలం భరించాలి? ప్రభువును నమ్ముకున్నానని నన్ను నా ఇంటి వారు వెలివేస్తున్నారు, ద్వేషిస్తున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు అని వాళ్ళు ఎందరో దుఃఖితులై ఉన్నారండి. మీ దుఃఖము సంతోషంగా మార్చడానికి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వేదరు. ఇప్పుడు నవ్వుచున్న మీరు దుఃఖించదరని చెప్పబడిన మాట, ఇప్పుడు నాకెవ్వడు అడిగేవాడు లేడని ఇష్టం వచ్చినట్టు జీవించేవారు, బలముంది కదా, ధనముంది కదా, అధికారం ఉంది కదా అని ప్రభు బిడ్డలను హింసించడానికి, అడ్డుపడటానికి, వారిని బాధపడటానికి ప్రయత్నించేవారు నిరంతరం మీరు అలాగే ఉంటారనుకుంటున్నారా? ఏమి విత్తుతావో అదే కోస్తా. మీకు దేవుడు తీర్పు తీరుస్తాడు, మనందరికీ తీరుస్తాడు. అందుకని ప్రతి మాట మనం జాగ్రత్తగా మాట్లాడటం, మన దేహంతో జరిగించే క్రియలన్నీ దేవునికి అంగీకారంగా ఉండనట్లు చూసుకోవటం, సాతాను మనల్ని శోధించినప్పుడు, లోకం మనల్ని ఎదిరించినప్పుడు, లోకానుసారులు ఇష్టం వచ్చినట్టుగా మన పట్ల ప్రవర్తించినప్పుడు వారి వలె మనం ప్రవర్తించకుండా, పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే సామెత ఉందండి. ప్రభు నిమిత్తమే శ్రమ పడ్డవాడు ధన్యుడని. నేను ఎవరినో బాధ పెట్టాను అని వెర్రవీగేవాడు బాధపడక తప్పదు సుమా. ప్లీజ్, మీరు ఏది చేసినా అది మీకు సంభవిస్తుంది అన్నది గుర్తుపెట్టుకొని జీవించండి. విమర్శించే నీవు విమర్శించబడతావు, మోసగించే నీవు మోసపోతావు, ఇతరులకు బాధ కలుగు చేసే నీవు బాధించబడతావు, ఇతరులకు కీడు చేసే నీవు కీడులోనే బతకవలసి వస్తుంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. కీడు చేయటం మాని మేలు చేద్దాం. దేవుని ముందు మన మనస్సాక్షిని కాపాడుకుంటూ ప్రభుత్వం నిందైన, వేదనైన, శ్రమైన, దుఃఖమైన, దూషణైన సహిస్తూ నా ప్రభు త్వరలో వస్తాడు, నాకు ఉపశమనం ఇస్తాడు, నాకు కావలసిన విశ్రాంతిని ఇస్తాడు. ఆకలి దప్పుకలు లేని, దుఃఖము లేని, కన్నీరు లేని ఆ పరలోక రాజ్యంలో నిరంతరము జీవించే భాగ్యం నాకు కలుగుతుంది. కాబట్టి ఈ చులకనైన శ్రమలకు నేను లొంగనని మంచి మనస్సాక్షిని కాపాడుకొని దేవుని కొరకు జీవిద్దాం.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, లోకం పోకడతో మేము పోక నాయన, నీ కొరకు బ్రతకాలని ఆశ మాకు దయచేయి. నేను ప్రభు నిమిత్తమై నష్టపోయాని, కష్టపడుతున్నాను, నిందల పాలవుతున్నాను, ఏడుస్తూ కూర్చున్నాను, దుఃఖంతో రోధిస్తున్నాను, నాకెవరు సహాయం చేయటం లేదు, నాకు ఎక్కడ ఉపశమనం కలుగుతం లేదే అని దుఃఖపడే వారితో నీవు మాట్లాడుచున్నందుకే బదలబలయ్యా. మా దుఃఖమును ఆనందంగా మార్చడానికి, మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయడానికి, మా బూడిదకు బదుగా పూదడనివ్వడానికి, మాకున్న శ్రమను ఎంచి విడిపించి విశ్రాంతిలో నిరంతరమైన ప్రశాంతత కలిగిన పరలోక రాజ్య వారసులుగా చేసుకోవడానికి అతి త్వరలో బేగారుడవై నీవు రాబోతున్నావన్న సంగతి మేము మా గురి పెట్టుకొని కలిగిన దాన్ని కాపాడుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసముని కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటన్నిటిని మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. డోంట్ గివ్ అప్. విసిగిపోకండి, కృంగిపోకండి. క్రీస్తు నిమిత్తమై మనం పడిన శ్రమకు, క్రీస్తు నిమిత్తమై మనం పొందిన సహనానికి, ఓర్పుకి దేవుడు తగిన ప్రతిఫలం మనకి ఇవ్వబోతున్నాడు. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే అనేక పుస్తకములు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు 50 పుస్తకములు. మీరు చదివారా? మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయా సందర్భాలకు అవసరమైన సందేశాలను, సమాధానాలు ఇచ్చే పరిశుద్ధ గ్రంథముల గురించి సారంతో రాయబడిన ఈ పుస్తకముల సంపుటిక మీకు కావాలంటే 50 పుస్తకాలు ఒక చిన్న విరాళం పంపించండి. అండ్ వివరాలు మీరు కావాలంటే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. వెబ్సైట్ని దర్శించండి. మా యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది. కల్వరి ప్రేమధార పత్రిక కూడా మీ కొరకు ప్రింట్ చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలి, స్థిరపడాలి, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని ఒకే ఆశతో ఇన్ని ప్రోగ్రామ్స్ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా మీకు అందిస్తున్నాం. వినండి, ఇతరులకు వినిపించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. అంతవరకు మధ్యాహ్నం ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వాలి. చిరునామా గమనించండి. YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.